సార్ అసలు ఇది మన చరిత్ర అనుకోండి. ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ఆ ధర్మస్థలిలో ఏంటి సార్ అది? ఏం చెప్పాలి చెప్పండి? ఆ శవాలేంటి? అసలు వాడేమో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీద నేను చేశానని చెప్తాడు వాడు. వాడిని టచ్ చేయడానికి కూడా ఎవరికి ధైర్యం లేదు. వాడిని టచ్ చేయడానికి కూడా ఎవరికి ధైర్యం లేదు. అండ్ ఇప్పుడు మీకు ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎవరైనా నాయకుడి మీద, కాంగ్రెస్ నాయకుడి మీదనో లేకపోతే వీధి నాయకుల మీదనో మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే, కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకునేవాళ్ళు కాదు. కంప్లైంట్ తీసుకునేవాళ్ళు కాదు సార్. ఇప్పుడు అట్టయింది పరిస్థితి. అక్కడ గవర్నమెంట్ ఎవరిదైనా రానియండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్. ఒక పక్క దాన్ని ఖననం చేసినోడు నేను ఖననం చేశాను, ఇన్ని సవాల్ని ఖననం చేశానని చెప్తున్నాడు వాడు. అండ్ ఎక్కడెక్కడ చేశానో చూపిస్తానని అన్నాడు వాడు. అంటే వీళ్ళు తర్వాత కూడా పోలీసు యంత్రాంగం దానికి స్పందించాల. రికార్డ్ చేసుకున్నాయి, అది బయటకు వచ్చింది వ్యవహారం. ఇప్పుడు ఇట్లాంటి విషయం, సపోజ్ ఇట్లాంటి విషయం ఇక్కడెక్కడో జరిగింది సార్, పోలీస్ వ్యవస్థ ఏం చేయాలా? ఇమ్మీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. చేయాలి కదా. వీడు చెప్పింది నిజమా కాదా, రే ఎక్కడెక్కడ పాతి పెట్టావు పద తీసుకుపోయి ఎక్కడెక్కడ పాతి పెట్టాడు వాటిని అన్నిటిని తొవ్వి తీయాలన్నా పర్లేదా? అవునండి. తొవ్వి తీసిన తర్వాత దాన్ని DNA టెస్ట్ కి పంపించాలన్నా పర్లేదా? అవును. జరిగిందా? అదే ఎందుకు జరగలేదండి? ఎందుకు జరగలేదంటే ఎవడైతే అక్కడ పైన ఈ వ్యవస్థకంతా మూల పురుషుడు ఉన్నాడో వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సార్ తప్పు ఎవడు చేసినా తప్పేనండి. అది ఓకే. అదే ఇప్పుడు టెంపుల్ మేనేజ్మెంట్ అని ఒక పక్కన, ఆ తర్వాత ఏమో ఇంకో పక్కన పాలిటీషియన్, పొలిటికల్ మాఫియా అని ఇంకో పక్కన. సార్ ఎవడైనా ముందు నేరం అనేది జరిగింది కదా. అవును. ఒక నేరం అనేది జరిగినప్పుడు పొలిటికల్ మాఫియానా, ఇప్పుడు ఇన్ని జరిగినాయి అని అన్నా చెప్పారా? ఇప్పుడు దాకా ఇన్ని సవాళ్ళు బయటకు వచ్చినాయి అని చెప్పారా? ఎవరు అసలు అక్కడ ఇన్ని సంవత్సరాలు? ఇప్పుడు మీరు ఇన్ని సవాళ్ళు అని అన్నారు, ఎన్ని సవాళ్ళు? రౌండ్ అబౌట్ 100. ఎట్లా చెప్తారు రౌండ్ అబౌట్ 100 అని? అవును. మనం ప్రశ్నించాల్సింది ముందు ఇన్వెస్టిగేట్ చేయండి. 10 సవాలా 20 సవాలా మీరు అన్నట్టు 100 సవాలా అనేది. కంప్లైంట్ చేసిన వాడి తాలూకా ఐడెంటిటీని కానీ లేకపోతే అవైలబిలిటీని కానీ, రీచబిలిటీ, యాక్సెసిబిలిటీ వాడిని బతకనిస్తారా? అది వాడు బతుకుతాడా? అదే గోప్యంగా ఉంచారని. ఎందుకు గోప్యం అంటే వాడు ఎవరి పేర్లు చెప్తాడో ఏంటో భయమేమో. ఎందుకు గోప్యం? ఎందుకు? ఎవరి పేర్లైనా చెప్పనేయండి సార్. నా పేరు చెప్పాడు, నా పేరు చెప్పినప్పుడు యూ కెన్ కమ్ అండ్ ఇన్వెస్టిగేట్. కాదు సార్, మీరు ఇన్వెస్టిగేట్ అంటే అసలు వాడు చెప్పడు కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి? వాడు చెప్తే ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. బట్ ఆ పర్సన్ వాడు చెప్పాడు కదా, నేను చాలా అన్నాడు వాడు. అవును. వాడు నంబర్ చెప్పాల. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలా సవాల్ని నేను కప్పెట్టాను అని అన్నాడు. చాలా శవాల్ని కప్పెట్టాను అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ కప్పెట్టావురా పదం అని చెప్పి ఇమ్మీడియట్ గా పోలీసు తీసుకోవాల్సిన చర్య అది. అవును. ఎందుకు తీసుకెళ్లేదండి? పోలీసులు కూడా భయపడేటటువంటి వ్యక్తులు ఎవరో దీని వెనక ఉన్నారు అని అక్కడ దానికి అర్థమవుతుంది. మీ ఆలోచన పరంగా వాళ్ళు టెంపుల్ అథారిటీయే కావచ్చు, పొలిటికల్ పీపులే కావచ్చు సార్. టెంపుల్ అథారిటీయే పొలిటికల్ పీపుల్ కదా అక్కడ. ఇప్పుడు రెండు ఒకరే. అది ఎప్పుడో 1956 ఎప్పుడు వరకు అసలు అక్కడ పోలీస్ స్టేషనే లేదంట సార్. అక్కడ ధర్మస్థలి ఆ ఏరియాలో నేత్రావతి నది కానీ లేకపోతే ఇవతల కుకే ఇవన్నీ ఉన్న ప్లేస్ లో పోలీస్ స్టేషన్ లేదంట. అవును సార్. ధర్మస్థల అద్భుతమైనటువంటి దాని మీద సినిమా వచ్చింది కదా. అవును, అదే మంజునాథ. అవును. అద్భుతమైనటువంటి ధర్మస్థల ఇస్ ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం సార్. పుణ్యక్షేత్రం అయినంత మాత్రాన అక్కడ నేరాలు జరగవని అనుకోకండి.
తిరుపతి పుణ్యక్షేత్రం కాదు మనకి? ఎందుకు కదండి? ఎన్ని నేరాలు జరుగుతున్నాయి? అయితే ఇక్కడ ఇట్లా హత్యలు జరుగుతున్నాయో లేదో తెలియదు కానీ ఇది తిరుపతి అన్నది ఆర్థిక నేరాలు విపరీతంగా జరుగుతాయి అక్కడ. అదేలేండి, అదే 24 hours లైవ్ లో ఉండే అది కూడా అంతేనండి. ధర్మస్థలికి అంత లేదండి. అయ్యో భలే వాళ్ళే, మీరు వెళ్ళిరండి ఒకసారి తెలుస్తుంది ధర్మస్థల. మేము వెళ్ళొచ్చాం, ఎప్పుడు లైవ్ లోనే ఉంటుంది అది. అది ఇప్పుడు ప్రెసెంట్ జరిగిన దాని ప్రకారం ఇంకా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి, ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి, ఏదో దొరుకుతున్నది అంటున్నారు, దొరకలేదు, ఇలాగేదో జరుగుతున్న దానిలో ఇది ఏ రకం తవ్వకాలు జరగలేదు సార్. ఇప్పుడు తీస్తున్నారు కదా సార్ బయటికి. ఎన్ని వచ్చినాయి? అదే ఎన్ని వచ్చినా ముందైతే ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్. దానికి ఇంత కాలం ఎందుకు? వాడు స్టేట్మెంట్ ఇచ్చిన వారం తర్వాత 10 రోజుల తర్వాత మొదలైంది అంటే ఈ పాటికి ఎన్ని మాయమైపోయి ఉండాలా? ఇది ఈ పాయింట్ రిలవెంట్ పాయింట్. ఇప్పుడు తవ్వుతున్నారు, తవ్విన వాటిల్లో ఎన్ని బయటపడుతున్నాయి? పోనీ ఏమన్నా ఒక్కటన్నా ఇదిగో ఇక్కడ శవం ఉందని బయటకు వచ్చిందా? కొన్ని సైట్స్ లో అసలు లేవంటున్నారు, కొన్ని సైట్స్ లోనే దొరుకుతున్నాయి కదా. DNA టెస్ట్లు ఏమన్నా చేయించారా? ఏదో పంపించామంటున్నారు కదా, టెస్టులకి పంపించామంటున్నారుగా సార్. ఎంతవరకు బయటకు వస్తుందో నాకైతే నమ్మకం లేదు. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నా, నాకైతే నమ్మకం. మీ అనాలిసిస్ లో ఏ రకమైన మలుపు తీసుకోవచ్చు? ఎందుకంటే బికాస్ దీనికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు అది ఒక పుణ్యక్షేత్రానికి, అంటే ఒక హిందూ మతంలో ఒక అత్యంత సార్ ఒక మాట చెప్తానండి, అక్కడ పుణ్యక్షేత్రం, దానికి పుణ్యక్షేత్రం అయినంత మాత్రాన అక్కడ తప్పులు జరగవని చెప్పకండి. పుణ్యక్షేత్రం అయితే తప్పులు జరగవా? తప్పు ఏంటిది? ఘోరాలు కదా, ఘోరాలే. ఈటీవీలో వచ్చే కాదు సార్. ఇప్పుడు మన యాదగిరిగుట్ట ఉంది, యాదగిరిగుట్టలో హత్యలు జరగవా? నేరాలు జరగవా? ఇది పెద్ద నేరం. నేను పుణ్యక్షేత్రం అయినంత మాత్రాన నేరాలు జరగవు, ఘోరాలు జరగవు అని అనుకోకండి. ఎందుకంటే అక్కడ ఉండేది కూడా మనుషులే. అఫ్ కోర్స్ అక్కడ అంటే ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎంత క్రూరులో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. నిఘా లేదు, పోలీస్ వ్యవస్థ లేదు. ఎందుకు లేదు సార్? అన్నీ ఉన్నాయి. 16 ఏళ్ల క్రితం సార్ అన్నీ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇది అన్నీ ఉన్నాయి, అన్నీ నిర్వీర్యమై ఉన్నప్పుడు ప్రయోజనం ఏంటి? ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది సార్. నా గుళ్ళు అనేకం ధ్వంసం చేశారు, జరగలా ఇక్కడ హైదరాబాద్ లో? ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? హైదరాబాద్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో జరగలా? రామతీర్థం జరగలా? జరిగింది కదా. ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ కూడా పలుకుబడి డబ్బు ఉన్నవాడికి అనుకూలంగా పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ. ఇది ఇప్పుడు ఒకవేళ పోలీసులు కాదన్నా కూడా ఇది వాస్తవమా కాదా? వాస్తవంలో జరుగుతున్నది ఇప్పుడు లేటెస్ట్ జరిగిన సంఘటన అదే కదా చెప్తుంది. పోలీస్ హ్యాస్ నెగ్లెక్టెడ్ అన్న దాని మీదే కదా చెప్తున్నారు. ఇప్పుడు నెగ్లెక్టెడ్ కాదు, నిర్వీర్యమైంది. నెగ్లిజెన్సీ ఈజ్ డిఫరెంట్. నెగ్లిజెన్సీ అంటే ఎట్లుంటదంటే ఇవాళ చేయాల్సింది రేపు చేయడం. అవునండి. నిర్వీర్యం కావడం ఏంటంటే అసలు చేయకపోవడం. డిటీరియేట్ అయిపోయింది. అక్కడ మీకు సార్ అంటే ఇప్పుడు ఇదేమి జరగదు, ఎలా మూసేస్తారండి ఇంత ప్రపంచ వ్యాప్తంగా? సార్ ఇందాక నుంచి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అంటే అప్పుడు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే ఇంకో కాదు, ఈ దేశపు ప్రధాని, 2వ ప్రధాని, అతి గొప్ప ప్రధాని అనుకున్నటువంటి చావుకే దిక్కులేదు. ఆఫ్టర్ ఆల్ సామాన్యుల చావు ఎంత ఖరీదైంది? అంతకంటే ఖరీదైందా? ఈ దేశంలో ఇంకా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు, అంటే సరి చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.